ఏం చేయాలా ఏం చేస్తే కానీ ఒకవేళ ఇలాగా ఇవన్నీ కూడా ఇట్లా నొక్కుతూ ఉంటారు వీటికి మనకి అవగాహన వస్తుంది దాని మీద డిసీజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి ఇవన్నీ ఏంటంటే మనం మళ్ళీ దాన మనకు అవసరం ఉంది అంటే మన ముందు ప్లానింగ్ లేకపోతే ఒకవేళ రేపే అనుకుంటే తెల్లారి వస్తుంది తప్ప రెగ్యులర్ మాత్రం దానా అందిస్తున్నాం. మినరల్ మిక్చరు కాల్షియం అన్ని రకాలుగా అందేనికి ఇప్పుడు రెడీగా ఉంది. మన అన్ని రకాలుగా మనకు మేనేజర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కావాలన్నా మనకి ఏ టైం కావాలన్నా ఫోన్ చేస్తే ఆన్సర్ చేస్తారు అని నడిపిస్తారు. కాబట్టి మీరు ఇదే రకం ఇంకా వాళ్ళు మంచిగా సార్ చెప్పినట్టుగా అన్ని రకాలుగా మెయింటైన్ చేసుకుంటూ నటల గోళీ కానీ ఇవన్నీ మన దగ్గర తక్కువ రేట్లు వస్తున్నాయి. ఇప్పుడు బయట కొనుక్కుంటే అది ఎక్కువ రేటు ఉంది, అది మనకు తక్కువ వస్తుంది. నాన్న కూడా 100 రూపాయలు సబ్సిడీ అంటే మనకు బెటరే కదా. 10 బ్యాగులు తీసుకునే దగ్గర 1000 రూపాయలు మిగిలినట్టే కదా. ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ మీకు ఒక ఇన్సూరెన్స్ చేయాలంటే యానిమల్కి జనరల్ ఇన్సూరెన్స్ మీరే ప్రీమియం కట్టవసరంలా, అది లేదు. ఈ యానిమల్ ఇన్సూరెన్స్కి ఏంటంటే ఇంచుమించుగా మనకి అది కట్టాలి. ఒక ఇన్సూరెన్స్ చేయాలి, మీరు ఎంక్వైరీ చేసుకొని బయట సుమారుగా 1000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలకి ఒక 1000 రూపాయలు అవుతుంది ఇన్సూరెన్స్. మనం ఏంటంటే మనకి ఎక్కువ 8 రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ కార్యకలాపాలను బట్టి మనం పిలుస్తాము, టెండర్ పిలుస్తాం. మాకు ఇన్సూరెన్స్ ఇన్ని యానిమల్స్ ఉంటాయి మీకు చేయాలంటే మనకి ఒకళ్ళు 7,000 7% ఇస్తారు, ఒకళ్ళు 6%, అలా లీస్ట్గా 4.8% 4,800 ప్లస్ జిఎస్టీకి ఐసిఐసిఐ వాళ్ళు రాంబాడు వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళతో టైఅప్. ఒకళ్ళు ఇంతకుముందు మనకి ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే వాళ్ళు 7% వాళ్ళు 7, ఎందుకంటే వాళ్ళు సుమారుగా ఎన్ని పాలు పోస్తారు మళ్ళీ మిగతా వాళ్ళు ఫోటో ఎనభై లీటర్లు పోయాలా పోస్తుంది సార్, పోస్తుంది. మన డైరీ స్టార్ట్ అయినా ఇదేంటంటే వేరే బయట వాళ్ళది కాదు, ఇది మనదే. సినిమా నడుతుంటాను పంపి